భగవంతుడు భగవద్గీతను మొట్టమొదటిగా ఎవరికి ఏ విధంగా బోధిస్తున్నాడో తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామి నామతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి వేదాంత చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత హరే కృష్ణ మాతాజీ మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ వస్తుంది. కోస్ట్ ఉన్న వాళ్ళు మ్యూట్ చేయండి. హరే హరే రామ హరే రామ 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 హరే హరే. మ్యూట్ చేసేదా? ఈరోజు భగవంతుడు భగవద్గీత నాశనము లేనటువంటి యోగ శాస్త్రంలో అర్జునుడితో చెప్తున్నారు, నేను నీకు చెప్పడానికంటే ముందు మొట్టమొదటగా సూర్య భగవానుడికి అంటే వివస్వానుడికి బోధించాను. వివస్వానుడు మానవులందరికీ పిత అయినటువంటి మనువుకు ఉపదేశించాడు. మనువు దానిని ఇక్ష్వాకులకు ఉపదేశించాడు. ఇది డబుల్ అవుతుందేమో ప్రభుజీ, దూరం ఉండాలో లేకపోతే దీన్ని వాయిస్ ఇచ్చేసేయాలి. సో భగవంతుడు భగవద్గీతను దేని కొరకు ఉపదేశించాడు? ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాల్లో ప్రతి బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. ఆ 14 లోకాల్లో భగవంతుడు 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా ఈ వ్యవస్థను విభజించారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రతి ఒక్కరు వారి వారి ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనేది తెలియపరచడానికి కొరకు భగవద్గీత అనే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు బోధించారు. సో మరి ఈ సూర్యుడి గురించి, సూర్యుడు గ్రహమండలాలన్నిట్లోకెల్లా మూలమైనటువంటి వాడు. బ్రహ్మ సంహితలో 5.52లో చెప్తున్నారు, యచ్చక్షురేష సవిత సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాగ్నయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడు భగవద్గీతను ఏంటంటే ముఖ్యంగా పరిపాలన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు మన ఇల్లునే తీసుకుందాం. ఇల్లు అనే సంస్థ, దాన్ని కూడా ఒక చిన్న అడ్మినిస్ట్రేషన్ కావాలి. ఇంటికి కూడా అడ్మినిస్ట్రేషన్ కాకపోతే ఏమవుతుంది? భార్య ఒకలాగా, భర్త ఒకలాగా, పిల్లలు ఒకలాగా, పని మనిషి ఒకలాగా, లేకపోతే మనకి ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ ఒకలాగా ఉంటే ఇల్లు అనే చిన్న సంస్థ నడవదు. అదే విధంగా అలాంటి ఒక 10 ఇండ్లు కలిపితే ఒక సంఘం, ఆ సంఘం అని కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ కదా. సో కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ పాలన కొరకు ముఖ్యంగా భగవంతుడు ఎలా పాలన చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని భగవంతుడు మొట్టమొదటి రాజ ఋషులు, సూర్యుడికి ఎందుకు, సూర్యుడు కూడా రాజు, సూర్యుడి యొక్క వంశం. ఈవెన్ సూర్యుడి యొక్క వంశంలో మానవులకు పిత ఎవరు? మనువు. తర్వాత ఆ వంశం తర్వాత ఇక్ష్వాకు, వీళ్ళందరికీ అదే వంశంలో వచ్చిన రామచంద్రుడికి. ఈ విధంగా ప్రతి ఒక్క రాజులకు తప్పనిసరి అన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన ఇంట్లో కూడా ఇంటికి పెద్ద తప్పనిసరి భగవద్గీత తెలుసుకోవాలా. ఎందుకు? భగవద్గీత ప్రకారం వాళ్ళు జీవించాలా, ఇతరులను జీవింపజేయాలా. అప్పుడే మన యొక్క మానవ జన్మ యొక్క పరమార్థాన్ని, పరమ లక్ష్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అదర్వైజ్ వితౌట్ ఎనీ లక్ష్యం, వితౌట్ ఎనీ గోల్, లేకుంటే వితౌట్ ఎనీ ప్రాపర్ మార్గం లేకుండా జీవితం నడుస్తూ ఉంటుంది. అట్లా జీవితం ఎవరిది నడుస్తుంది? జంతువులది నడుస్తుంది, పక్షులది నడుస్తుంది. మరి మనం కూడా జంతువులు పక్షులం అయితే గోల్లెస్ జీవితం గడిపి మళ్ళీ ఆ నీచజమైనటువంటి జన్మ పొందే అవకాశం ఉంటుంది. దానికి భగవంతుడు భగవద్గీత తెలుసుకోవాలనుకుంటాం. మరి ఎవరి దగ్గర తెలుసుకోవాలా అనేది 2వ శ్లోకంలో బోధిస్తున్నారు. 2వ శ్లోకం మాత్రం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుః సకాలే నేహ మహత యోగ నష్ట పరంతప. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు,
2వ శ్లోకం మాతాజీ. సో ఈ యొక్క గీతా జ్ఞానాన్ని గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే తెలుసుకోవాలా. మనం ఎవరినైనా గురువుగా స్వీకరించి ఆయన దగ్గర తెలుసుకోవాలనుకుంటే ఆయనకి ఎవరైనా గురువు ఉన్నారా లేదా, ఆయనకు గురువు ఉన్నారా లేదా. పరంపర, గురు శిష్య పరంపర అంటే దేర్ ఆర్ 4 పరంపరాస్. ఒకటి మన బ్రహ్మ నుంచి వచ్చిన పరంపర, బ్రహ్మ, నారద, వ్యాస, ఆ విధంగా మధ్వ, బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపర. 2 శ్రీ సాంప్రదాయం, అంటే స్త్రీ, దానికి లక్ష్మి ఆ పరంపరకు హెడ్, మన పరంపరకు బ్రహ్మ హెడ్, తర్వాత రుద్ర, శివ హెడ్, కుమార, చతుర్కుమారులు. వీళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? భగవంతుడే. భగవంతుడి జ్ఞానము అన్నప్పుడే జ్ఞానానికి జ్ఞానం యొక్క లక్ష్యం వాసుదేవ పరావేద, వాసుదేవ పరంజ్ఞానం. వాసుదేవుడే జ్ఞానం యొక్క లక్ష్యం అని మనం తెలుసుకోవాలి. తర్వాత భగవంతుడు అర్జునుడినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఈ గీతా జ్ఞానాన్ని ఇవ్వడానికి ధర్మరాజుని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? లేకుంటే ఇంకా ఆ కాలంలో భీష్ముని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? తర్వాత విదురుడు కూడా మహాభక్తుడు, విదురుని ఎందుకు సెలెక్ట్ చేసుకోలే? వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఆయన పేరు ఏం పేరు? కుచేలుడు, ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? ఇక్కడ చెప్తున్నాం 3వ శ్లోకంలో. సాయివాయ మయా తేజ యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. 3వ శ్లోకం. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఇక్కడ నేను అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, నీవు నా భక్తుడు అర్జునుడితో. ఇక్కడ మనం కూడా వింటున్నామంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, మనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఈరోజు 500 మంది ఉన్నాం, మనని ఎందుకు? సో ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఓన్లీ భగవద్గీత ఎవ్రీడే మనమే ఎందుకు వింటున్నాం? మన ఇంట్లో కూడా నలుగురం ఉంటే మనం ఒక్కరమే వింటున్నాం కదా. మన సొసైటీలో ఎంతో మంది ఉన్నారు, ఎందుకు మనని? భగవంతుడు నీవు నా భక్తుడివి, అంతేగాక నా మిత్రుడివి. ప్రభుజీ నేను కృష్ణ భక్తుని కాదు ప్రభు, కృష్ణుడికి మిత్రుడు కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆత్మస్వరూపము నువ్వు భగవంతుడి భక్తుడివి, భగవంతుడికి మిత్రుడివి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నీ దేహపరంగా నేను భగవంతుడి భక్తుని కాదు ప్రభుజీ, నేను అమ్మవారి భక్తుని, ఇంకెవరు XYZ అనుకోవచ్చు. కానీ ఆత్మ పరంగా ప్రతి ఆత్మ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవుడు అనే ఆత్మ. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు సైంటిఫిక్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తా ఉన్నారు, మనము దేహం కాదు ఆత్మ. అవునా కదా? సో చాలా వాటికి ఆన్సర్ లేదు. స్పిరిచువాలిటీ, స్పిరిటాన్ అంటే ఆత్మ. సో మనకు ఈ బ్రెయిన్ గురించి చెప్తున్నారు. తర్వాత మన యొక్క జీవి మొదట ఎలా ప్రారంభమైంది, ఆ 2 కలవటంతో అయింది. దాని తర్వాత ప్రాసెస్ అంతా దాని మిస్టరీ, అదే స్పిరిచువాలిటీ చెప్పగలుగుతుంది. సో అది మెటీరియల్ సైన్స్ చెప్పలేదు. ఎందుకు? భాగవతంలో ఇప్పుడు కదా 5000 సంవత్సరాల కిందనే భాగవతంలో దాన్ని ఏమంటారు, XY క్రోమోజోమ్స్ అంటారో ఏమంటారు, అవి ఎలా కలుస్తాయి, మొదటి డే ఎలా అవి కలుస్తాయి, 2వ డేకి ఎలా డెవలప్ అవుతుంది, 10వ డే రేగుపండు అంతా ఎలా అది భాగవతంలో ఉంది. ఇప్పుడు 5000 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇంత సైన్స్ ఇంత చేస్తే ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు ఇలా అని. 5000 సంవత్సరాల కిందనే ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, నీవు నాకు మిత్రుడివి, అదే విధంగా నీవు భక్తుడివి. అంటే దీని ఉద్దేశం మనందరం కూడా భగవంతుడికి మిత్రులం, భగవంతుడికి భక్తులం. ఏ విధంగా? ఆత్మస్వరూపంగా. దేహంతో మనము ఎన్నో జన్మల యొక్క వాసనల కారణంగా మనం కృష్ణుడికి భక్తులం కాలేకపోతే, కృష్ణుడికి శరణాగతి కాలేకపోతాం డ్యూ టు మన యొక్క భౌతికమైనటువంటి వాసనల వల్ల, భౌతికమైనటువంటి కోరికల వల్ల, మన దేహాత్మ బుద్ధి వల్ల. అదే మనము బ్రహ్మభూత స్థితి, నేను ఆత్మన్ అనే స్థితిలో అయితే తప్పకుండా మనం బై డిఫాల్ట్, ఎట్లయితే సపోజ్ మన అందరం ఉన్నాం ఇక్కడ, ఇంత వచ్చాం, మళ్ళీ ప్రతి ఒక్కరి మనసు ఎక్కడ లాగుతుంది? మన వైఫ్, పిల్లలు, ఎవరైతే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే ఎటు లాగదు, ఈయనే ఉంటుంది. అదర్వైజ్ తప్పకుండా ఒకసారి ఇప్పుడు పడుకునే ముందు కాల్ చేయాలంటే మన న్యాచురల్, అంటే ఈ దేహం యొక్క న్యాచురల్ స్థితి ఎటుంటుంది? మనకు ఈ దేహానికి బంధం ఏదైతే ఏర్పడుతుందో వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడితే మన తృప్తి. కానీ ఎవరికన్నా నా నిజమైన ఆత్మ బంధము భగవంతుడితో ఉంది, భగవంతుడితో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటారో? అనుకోలేరు. భగవంతుడి మాటలు వినాలా. ఇదే భగవంతుడి యొక్క కథ అమృతం. అంటే స్వయం భగవంతుడు మనకు బోధిస్తున్నట్టుగా మనం భావించాలి. 4వ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు అన్న తర్వాత అర్జునుడు ఇక్కడ అంటున్నాడు, ఓకే నువ్వు సూర్యుడికి చెప్పినా అంటున్నావు, మొట్టమొదటిగా ఇప్పుడు నాకు చెప్తున్నా అంటున్నావు. మరి అర్జునుడు అంటున్నాడు,
సూర్యదేవుడు వివస్వానుడు ఒకవేళ జన్మ తీసుకుంటే నీకంటే ఎంతో లక్షల సంవత్సరాల పూర్వము సూర్యుడు ఉన్నాడు. మరి ఆదిలో నీవి ఈ శాస్త్రాన్ని సూర్యుడికి బోధించాడంటావు. నువ్వు నేను సమకాలికులం కదా, ఎట్లా అర్థం చేసుకోవాలా? లక్షల సంవత్సరాల ముందు నువ్వు ఎక్కడున్నావు, లేవు కదా. నీకు నాకు 125 సంవత్సరాలు, నువ్వు నేను సమకాలికులం అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు 5వ శ్లోకంలో, 4th అయిపోయింది, 5th శ్లోకం మాతాజీ. మీరు కూడా బుక్ తో ఫాలో చేయండి మాతాజీ. మీ దగ్గర బుక్ రెడీగా ఉంటేనే మీరు కూడా బుక్ లో తాత్పర్యం చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, దీంట్లో చెప్తున్నారు భగవంతుడు, శ్రీకృష్ణ భగవాన్, ఓ పరంతప అంటే పరంతప అంటే మీనింగ్ శత్రువులను జయించిన వాడా. ఇక్కడ అర్జునుడు ఫిజికల్ గా కూడా ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని జయించాడు. ధనంజయ కూడా అంటారు, ఎంతో శత్రువులను జయించినప్పుడు ధనాన్ని జయిస్తారు. అది ఇంకొక మీనింగ్ ఏంటంటే, శత్రువులు అంటే నీ లోపల సందేహాలనే శత్రువులను జయించిన వాడా. అర్జునుడు ఎన్నో సందేహాలను జయిస్తాడు. మరి మనం కూడా సందేహాలను జయించినప్పుడు మాత్రమే భగవంతుడికి భక్తులము, భగవంతుడి మిత్రులం కాగలుగుతాము, భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము. చెప్తున్నాడు, ఓ పరంతప, ఇది డైరెక్ట్ మనకే. మనం ఇక్కడ కూర్చున్నామంటే నేను ఇప్పుడు దేహాన్ని కాదు, నేను దేహము, నా పేరు శంకర్ భట్టి అనే దేహం కాదు, నా పేరు కృష్ణ భగవానుడి యొక్క సేవకుడు అనే ఆత్మను అని కూర్చున్నట్టు అయితే భగవంతుడు మనకు అడ్రస్ చేస్తున్నాడు. ఓ పరంతప, ఆత్మ ఈ బియాండ్ అన్నట్టు, ఈ సందేహాలకు అతీతం. దేహం మాత్రమే సందేహాలకు లోబడి ఉంటుంది. దేహం, ఆత్మ సందేహాలకు అతీతం అన్నట్టు. ఆత్మ అన్నింటి జయిస్తుంది. కాబట్టి నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి, ఈ దేహం కాదు. రాధాకృష్ణ అనే ఆత్మ, మరి పరమాత్మ అనే కృష్ణ భగవానుడు పూర్వకాలము అనంత కాలంలో ఎన్నో జన్మలు తీసుకున్నాడు. ఇదేంటి ప్రభుజీ, అర్జునుడితో తీసుకుని ఉండొచ్చు, నాతో ఎట్లా తీసుకుంటాడు ప్రభుజీ? మనతో భగవంతుడు జన్మ తీసుకున్నాడా? తీసుకోలేదా? 84 లక్షల ప్రతి జన్మలో పరమాత్మ మనతోనే ఉంటాడు కదా. ఓన్లీ అర్జునుడే కాదు, జీవుడితో, ప్రతి జీవుడితో భగవంతుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచి అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు? ఏ శ్లోకంలో చెప్తున్నాడు? నీకు స్మృతి, మరుపు, జ్ఞానం, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నీకు స్మృతి నేనే ఇస్తున్నాను, మరుపు నేనే ఇస్తున్నాను, జ్ఞానాన్ని. మరుపు అంటే పూర్వజన్మం యొక్క ఆ జన్మలో చేసిన పాస్ట్ అంటే కర్మలు, మంచి చెడు కర్మలు మర్చిపోకపోతే మళ్ళీ అక్కడికే పరిగెడతావు. ఈ తల్లి గర్భంలో జన్మెత్తినా అక్కడ ఎవరో భార్య ఉంటారు, అక్కడికి వెళ్తావు, అక్కడ ఆ తల్లి దగ్గరికి వెళ్తావు, వీళ్ళంతా మర్చిపోతావు. కాబట్టి దాన్ని మర్చిపోయేటట్టు చేస్తావు. ప్రజెంట్ లైఫ్ కర్మను అనుభవించాలి కదా. ప్రజెంట్ ప్రారంభ కర్మను అనుభవించకుండా పాస్ట్ గుర్తుంటే అక్కడికి పరిగెడతాం. అవునా కదా? అవన్నీ మర్చిపోయేటట్టు నేనే చేశాను అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ 6th శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు, నేను నీవు ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తాము అనడానికి మనం అనుకోవచ్చు ప్రభుజీ చనిపోవడంతోనే అన్ని అయిపోతుంది అనుకుంటాం. కానీ దీంట్లో భగవంతుడు చెప్తున్నాడు, నేను పుట్టుక లేని వాడను, నా దివ్యదేవం ఏనాడు నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువనైనా, నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలో అవతరిస్తాను. అంటే మనం మర్చిపోతాం. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఎందుకు? నాకు పుట్టుకనే లేదు, నేను ఎప్పుడు నశింపను. మనకు పుట్టిక ఉంది, నశింపు ఉంది, కాబట్టి మనం మర్చిపోతాం. ఈ దేహంతో ఏదైతే చేశామో అన్ని మర్చిపోతాం. కానీ భగవంతుడి దేహము ఆధ్యాత్మికమైంది. భగవంతుడి దేహం ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉండదు. ఎప్పటికీ భగవంతుడి ఆత్మతో పాటు దేహం ఉంటుంది. కాబట్టి భగవంతుడి మెమరీ ఎప్పటికీ ఉంటుంది. ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తాను అంటున్నాడు, జన్మిస్తాను అనట్లేదు. అపియర్ అవ్వటం, మనం ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఇక్కడ నుంచి డిసపియర్ లాగా రేపు ఈవినింగ్ మనం వెళ్ళిపోతాం కదా. సో ఇక్కడ అన్ని మనకు మెమరీలో ఉంటాయి. ఎందుకు? ఇక్కడ నుంచి వెళ్తున్నాం, శరీరాన్ని వదిలే ఈ శరీరంతో వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ 2 రోజులు మన జ్ఞాపకాలతో వెళ్తాం. అదేవిధంగా భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు అని అంటున్నాడు. ఎందుకు అవతరిస్తాను అనేది 7-8లో చెప్తాడు. ఎట్లా లింక్ ఉన్నది చూడండి. ఒక్కొక్క శ్లోకం ఇంత డీటెయిల్ గా చదువుకుంటా పోతే ప్రతి శ్లోకం కూడా మనకి ఏదైతే ఈ ముత్యాల హారంని
ఒక ముత్యం తీసేస్తే అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. అలానే ప్రతి శ్లోకం ఆ విధంగా భగవంతుడు డిజైన్ చేసి తీసుకొచ్చిండు. అర్జునుడికి కంప్లీట్ గా ఆ టాప్ స్టెప్ ఆయనని అలా తీసుకెళ్తే, కృష్ణ ఇంకా నాకు మీ వచనాలు తప్ప, మీ నిర్దేశం తప్ప నాకు వేరేది అవసరం లేదు అనే స్టేజ్ తీసుకొచ్చాడు. అంటే మనం కూడా నేను ఆత్మను భగవంతుడిది వినడమే నా ధర్మము, విని ఆచరించడమే ధర్మం అని హిప్నాటిజం ఏమంటారు, దాన్ని ఏమంటారు కదా. సో కొన్నిసార్లు నేరస్తులకు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఫుల్ కదా చేసి మొత్తం వాళ్ళ గ్రిప్ లోకి తీసుకొచ్చి, అలా మనం ఇప్పుడు భగవంతుడి దాంట్లో ఉండాలి కంప్లీట్ గా. అన్నింటికి వచ్చేపు అందుకే క్లాస్ స్టార్ట్ కానీ మొబైల్స్ అన్ని కూడా సైలెంట్ పెట్టి కంప్లీట్ దాంట్లోకి తీసుకురావాలన్నమాట. భగవంతుడు నేను అవతరిస్తాను అంటే ఎందుకు అవతరిస్తాను అని చెప్తున్నాడు. యదా సెవెంత్ మత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు ఇక్కడ, ఓ భరత వంశీయుడా, నేను ఎందుకు అవతరిస్తాను, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. ఎందుకు? ధర్మము క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను. మరి భగవంతుడు ఎందుకు అవతరించాల్సి వస్తుంది? భగవంతుడే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే సపోజ్ మనం ఈ భౌతికమైనటువంటి ఈ సొసైటీలో చూసినట్టయితే ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఎందుకు? ధర్మాన్ని కాపాడడానికి కదా. డిఫెన్స్ ఎందుకు? దేశాన్ని కాపాడడానికి కొరకు కదా. సో ఇప్పుడు అందరూ ధర్మం ప్రకారం నడిస్తే పోలీస్ వ్యవస్థ అవసరమే లేదు. అలాగే ధర్మం అంటే మనము రాజ్యాంగానికి లోబడి అందరము ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు జీవోస్ ఇష్యూ చేస్తారో దాని ప్రకారం అందరం జీవితం కొనసాగిస్తే జైలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్స్ ఏవో అవసరం లేదు. అదేవిధంగా భగవంతుని యొక్క చట్టానికి, ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో, చట్టాలకి లోబడి జీవితాన్ని జీవించాలనుకునే వాళ్ళని శిక్షిస్తూ వాళ్ళని స్వేచ్ఛగా జీవించడానికి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు వాళ్ళని అణచివేస్తూ దుర్మార్గంతో వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేట్టుగా జీవించకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు భగవంతుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి కొరకు తను గాని తన యొక్క ప్రతినిధులు గాని అవతరిస్తారు. ఇది కారణం. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, ముఖ్యంగా ధర్మాన్ని ఎవరు పాటిస్తారు? జనరల్ గా సాధువులు. బాహ్య ప్రపంచంలో కూడా ఎవరైతే డీసెంట్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళని ఏమంటారు, ఈ యొక్క బాహ్య ప్రపంచంలో ఇక్కడైతే ఆధ్యాత్మిక సాధువులు అన్నారు. మనల్ని జెంటిల్మెన్స్, ఎవరైతే ప్రభుత్వానికి చాలా విధేయతంగా అంటే వినయ విధేయతలతో ఉండి చలోపై మన ప్రభుత్వం సంపాదిస్తాడు, ట్యాక్స్ కట్టుకుంటాడు. సపోజ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, మనం దాని ప్రకారం వెళ్ళాలా, ప్రభుత్వం మనం రక్షించడానికి కదా ప్రతిదీ పెడుతుందని చెప్పేసి వీళ్ళు ఒబీడియంట్ గా ఉంటారు. అదే ధర్మాన్ని ఎవరు? సాధువులు ధర్మాన్ని పాటిస్తారు. ఆ ధర్మం కొరకే సాధువులు జీవిస్తూ ఉంటారు. సపోజ్ ధర్మం ఉన్నప్పుడు ప్రతి యుగంలో ధర్మం ఎలా ఉంటుంది? భగవంతుడు చెప్తున్నాడు, అసలు మనం మానవ జన్మకు ధర్మముని ఎందుకు పాటించాలా? భగవంతుడు బోధించాడు. ఆ బోధనను పాటించడం వల్ల తిరిగి మనము ఈ జైలు జీవితమైనటువంటి సంసార సాగరంలో జీవించకుండా భగవద్ధామం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి భగవద్ధామం వెళ్ళడానికి కొరకు మనం ఈ భగవద్ ధర్మాన్ని మనం పాటించాలి. కృతే ధ్యాయతో విష్ణు. కృతయుగంలో ధర్మం ఏంటి? భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ భగవంతుని పొందొచ్చు. త్రేతాయుగంలో భగవంతుని ప్రీత్యర్థం యజ్ఞయాగాదులు చేయాలి, దానివల్ల భగవంతుని పొందుతాం. తర్వాత ద్వాపరయుగంలో భగవంతుడి ధర్మం ఏం చెప్పాడు? ద్వాపరే పరిచర్యాయాం. భగవంతుడికి శ్రీ విగ్రహారాధన అది మెయిన్ ధర్మం, ప్రైమరీ డ్యూటీ. భగవంతుని ఆచార్యుడు చెప్పిన విధంగా అర్చన చేస్తూ తన జీవితాన్ని కొనసాగించాలి. కలియుగంలో కలౌతద్ హరికీర్తనం. భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన, హరికీర్తన, హరి జపాయజ్ఞాన్ని ఎవరైతే తన జీవిత పరమ లక్ష్యం, జీవితంలో పరమ ధర్మం వాసుదేవ
పరో ధర్మ కదా. సో మన యొక్క పరమ ధర్మం ఏంటి? భగవంతుడు. పరమ లక్ష్యం భగవంతుడు. సో అని ఎవరైతే జీవిస్తారో మరి వాళ్ళు కలియుగంలో ఏంటి? భగవంతుడి నామ సంకీర్తన చేయాలి. సో దాని కొరకు నేను అవతరిస్తాను. సాధువులను రక్షించడానికి, సాధువులకు అగనిస్ట్ గా సాధువులను చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి దుష్ట దుర్మార్గులను శిక్షిస్తాను. దానివల్ల ఆటోమేటిక్ గా సాధువులను రక్షించడం అంటే ధర్మాన్ని రక్షిస్తాడు. దుష్టులను శిక్షించడం అంటే అధర్మాన్ని అణచివేస్తాడు భగవంతుడు. సో భగవంతుడు ఇక్కడ అవతరిస్తాను అన్నప్పుడు దీంట్లో అవతారాలు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాడు భగవంతుడు. దీంట్లో భాష్యంలో భగవంతుడు పురుష అవతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, తర్వాత యుగావతారాలు, ఈ విధంగా భగవంతుడు రకరకాలటువంటి అవతారాలు భగవంతుడు అవతరించడము జరుగుతుంది. ఎవరైతే ఈ రెండు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు, ఎవరిని ఉద్ధరించడానికి అవతరిస్తాడు, ఆ అవతార విశేషాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏంటి లాభం? మరి ప్రభుజీ అవతారం నాకేంటి లాభం? ఆయన అవతారాలు తెలుసుకోవడం వల్ల అలానే ఈ వెంకటేష్ ప్రభు ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసుకుంటే నాకేం లాభం? ఈయన తెలుసుకుంటే నాకేం లాభం? టైం వేస్ట్. కానీ అదే భగవంతుడి తెలుసుకోవడం లాభం ఏంటి చెప్తున్నాడు 9వ శ్లోకంలో. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః యత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవంతుడి యొక్క జన్మ కర్మలు దివ్యమైనవి. అవిని తెలుసుకోవడం వల్ల మనకు జన్మ ఉండదంట, పునర్జన్మ ఉండదు. ఎంత అద్భుతం చూడండి. కేవలం భగవంతుడి ప్రతి నిత్యం అనుభవించే నిత్యం. మరి భగవంతుడి యొక్క జన్మ కర్మలు ఎక్కడుంటాయి? ఇక్కడ జన్మ కర్మ తెలుసుకోమన్నాడు. దీంట్లో ఉన్నాయా జన్మ కర్మ? దీంట్లో లేవు. ఎక్కడున్నాయి? శ్రీమద్ భాగవతం. అడ్రస్ అక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు. మనం కూడా సైన్స్లో ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది దాన్ని. అవునా కదా? లింక్ ఉంది మనది. ఏదైనా చిన్నది ఇస్తారు. ఇప్పుడు మనకు లొకేషన్ పెట్టమంటే ఏదో 2 లైన్లు ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే మొత్తం లొకేషన్ మనం తీసుకొని వెళ్తూ ఉంటాం. అలా జన్మ కర్మలు ఎక్కడున్నాయి? భగవంతుడి మొదటి స్కందంలో ఉన్నాయి, అట్లా 2వ స్కందం ఎన్నో భగవంతుడి జన్మ కర్మలు అందుకే నిత్యం భాగవత సేవయా. ఆ భగవంతుడి యొక్క నిత్యం భాగవత సేవ చేయడం వల్ల ఏమవుతుంది? మనకు అనర్థ నివృత్తి కదా. అనర్థ నివృత్తి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనకు భగవద్ధాం వెళ్ళడానికి అవకాశం వస్తుంది. తర్వాత 11వ శ్లోకంలో చెప్పాడు. మళ్ళీ తర్వాత 11వ శ్లోకంలో ఏమంటారు భగవంతుడు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. చాలా అద్భుతంగా ఇక్కడ పిక్చరైజేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎవరు ఏ విధంగా నన్ను శరణు జొచ్చుతారో చెప్పడం నేను చెప్పాను, ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను ఓ పార్థ. ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గంలోనే అనుసరిస్తారు. ఏ విధంగా శరణు జొస్తారంటే మనకు ఆల్రెడీ 7వ అధ్యాయం 16వ శ్లోకంలో మనకు భగవంతుడు బోధించాడు. 7వ అధ్యాయం 16వ శ్లోకం ఏంటి? చతుర్విధ భజంతే మాం జనా సుకృత అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. 4 రకాల వ్యక్తులు నాకు శరణాగతి పొందుతారు. ఒకరు ధనాన్ని కోరేవాడు, 2 ఆపదలో ఉన్న దుఃఖంలో ఉన్నవాడు, ధనాన్ని కోరేవాడు, జిజ్ఞాసు బ్రహ్మ జ్ఞానాన్ని అన్వేషించేవాడు. ఈ విధంగా నన్ను అప్రోచ్ అవుతారు. ఎవరు ఏ విధంగా కోరుకుంటే వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తానని చెప్తున్నారు. దాని తర్వాత ఈ సొసైటీని ఇది చెప్పారు. ఇప్పుడు సొసైటీని 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా భగవంతుడు విభజించాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భగవంతుడు మనందరము ఈ సొసైటీలో చూస్తున్నాము. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తర్వాత 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో ఇవి దేని బట్టి? ప్రకృతి త్రిగుణాలు, తర్వాత వాటితో కూడుకున్నటువంటి కర్మలను బట్టి ఈ 4. మనం లాస్ట్ లైఫ్ లో ఏం కర్మ చేస్తే ఆ కర్మ బట్టి సత్వగుణంలో కర్మ చేసామనుకోండి, దేంట్లో జన్మిస్తాము? బ్రాహ్మణ వంశంలో కానీ, ఉన్నత వైష్ణవ ఫ్యామిలీలో కానీ, ఆచార్యుల ఫ్యామిలీలో జన్మించవచ్చు.
అదే రజోగుణంలో చేస్తే క్షత్రియ ఫ్యామిలీలో జన్మించవచ్చు. తర్వాత రజో అండ్ తమో మిక్స్డ్ గుణముకు సంబంధించి కర్మలు చేస్తే వైశ్య ఫ్యామిలీలో జన్మించవచ్చు. తర్వాత శూద్ర కర్మలు చేస్తే తమో గుణ కర్మలు చేస్తే శూద్ర ఫ్యామిలీలో జన్మించవచ్చు. అదేవిధంగా 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య. సో కాబట్టి బ్రహ్మచర్య అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ 25 years తప్పకుండా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మన జీవిత లక్ష్యం ఇది. తెలుసుకోకుండా మీరు ఎంత చదువుకొని పెద్ద సిఇఓలు కంపెనీకి ఎంత పెద్దగా అయినా కూడా మనం జీరో. వీఆర్ వేస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ కర్మ. ప్యారలల్ గా మనం మన యొక్క జీవిత పరమార్థం అంటే ఆత్మ యొక్క పరమ లక్ష్యము. నెక్స్ట్ నాకు ఇటువంటి దేహం రావద్దు. భాగవతంలో ఏముంది? నెక్స్ట్ తల్లి గర్భాన్ని ఆశ్రయించకూడదు. నిజమైన తెలివి గలవాడు నెక్స్ట్ నేను ఏ తల్లి గర్భంలోకి వెళ్ళకూడదు. నెక్స్ట్ రేపు కాదు, ఎల్లుండి ఉంటుంది. రేపు కూడా మనం ట్రావెల్లో ఉంటాం కాబట్టి తల్లి గర్భాన్ని మనం ఆశ్రయించకూడదు. చాలా బ్యూటిఫుల్ 15-16 శ్లోకాలు మీరు ఒకవేళ చదివి ఉంటే చాలా ఎక్సలెంట్ ఉంది అన్నట్టు. ఆల్రెడీ చాప్టర్ అంతా కూడా 31st చాప్టర్ అంతా కూడా అదే ఉంది కదా, గర్భం యొక్క యాత్రలు ఎలా ఉంటాయి అనేది. సో అది మనం లేకుండా మనం జాగ్రత్త పడాలి. 17 శ్లోకంలో చెప్తున్నారు, కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. అందుకే మనిషి ఏది కర్మయో, ఏది వికర్మయో, ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి. కర్మలు 3 రకాలు ఉంటాయి: కర్మ, వికర్మ, అకర్మ. వికర్మ అంటే భగవంతుడి యొక్క శాసనాలకు, ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోవటం. భగవంతుడు చెప్పిన విధి విధానాలకు ఆపోజిట్ గా నడుస్తాడు. తర్వాత కర్మ అంటే ఈ యొక్క శాస్త్ర ప్రకారం అంటే పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు. అర్థమైందా? అకర్మ అంటే ఏ కర్మతో కూడా నాకు సంబంధం లేనట్టుగా ప్రతి కర్మ భగవంతుడి కొరకు చేయడం అన్నట్టు, అది అకర్మ. కర్మ అంటే నా కొరకు చేస్తాను, నా కొరకు చేస్తూ నేను స్వార్థపరుడిగా ఉన్నాను, ఇతరులకు కూడా మేలు చేస్తూ నేను కూడా జీవిస్తా. పొద్దున అన్నట్టుగా మనకు మానవ సేవయే మాధవ సేవ, మానవులకు సేవ చేస్తాం, అది పుణ్యకర్మలు సంపాదిస్తాడు. పుణ్యకర్మ వల్ల కూడా మళ్ళీ జన్మ వస్తుంది, అకర్మ వల్ల జన్మ. అదే అకర్మ అంటే భగవంతుడి కొరకు చేయటము. నెక్స్ట్ 22nd శ్లోక, 21st శ్లోక. దేంట్లో ఏమంటాడు? అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావన విడిచిపెట్టి కేవలము దేహ అవసరాల కొరకే పనిచేస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపముచే ప్రభావితుడు కాకుండా ఉంటాడు. ఏమన్నాడు? కర్మ ఇది. కర్మ అంటే ఇతరులకు హింసించడు, ఇతరులకు పాపం చేయడు, ఇతరులను అన్యాయం చేయడు. అర్థమైందా? సో మనోబుద్ధులని అంటే మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయి అనుకోని ఎవరినైనా మోసం చేస్తాడు వీటి సుఖం కొరకు. కానీ వాటిని కంట్రోల్ చేస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావన విడిచి కేవలం దేహ అవసరాల కొరకే, నాకు ఎంత అవసరమో నాకు తినాలి కాబట్టి మార్కెట్లో తెచ్చుకుంటాను, మంచిగా వండుకుంటాను, తింటాను. ఇక్కడ భగవంతుడితో సంబంధం లేదు. అర్థమైందా? పాపం చే ప్రభావితుడు కాడు, అంత మాత్రం పుణ్యం చేతిది ప్రభావితుడు అవుతాడు. మనం ఇక్కడ వచ్చింది పుణ్యం చేత కూడా ప్రభావితుడు కాకూడదు. పుణ్యం చేత ప్రభావితుడు అయితే ఏమవుతుంది? మళ్ళీ పుణ్యకర్మను అనుభవించాల్సి వస్తుంది. అర్థమైందా? సపోజ్ మనకు అప్పులు లేవు కానీ చాలా డబ్బులు వస్తున్నాయి అనుకో, దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అర్థమైందా? సో మన జీవితం దాంతో అటాచ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పులుంటే ఒక బాధ, అప్పులు లేకుండా శిలకున్నా కూడా దాన్ని కాపాడడానికి కొరకు ఏ విధంగా తయారవుతాం మనం? లేట్ కైలాష్లో. అర్థమైందా? నెక్స్ట్ కాబట్టి ఇక్కడ దానంతట అదే వచ్చిన లాభంతో నెక్స్ట్ శ్లోకం 22. సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడివడిన వాడు, అసూయ లేనివాడు, జయ అపజయాలలో స్థిరుడుగా ఉండేవాడు, కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు కూడా బద్ధుడు కాడు. సో ఇక్కడ తనకు వచ్చిన దాంతో తృప్తి పడుతూ ద్వంద్వాలు అంటే లాభ నష్టాలతో, జయ అపజయాలతో, ఇతరుల పట్ల అసూయ లేనివాడు ఎటువంటి కర్మలు చేస్తారంటే దానివల్ల ప్రభావితుడు కాడు అతను.
31st శ్లోక. నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు. ఇక తరువాతది గురించి చెప్పేది అంటే, మానవుడు జన్మ సృష్టి ఆరంభంలో భగవంతుడు బ్రహ్మదేవుడి ద్వారా ఎవరెవరిని సృష్టించాడు? ముగ్గురిని. ఎవరెవరిని? మానవులు, యజ్ఞాలు, దేవతలు. కాబట్టి మానవుల యొక్క ప్రైమరీ డ్యూటీ యజ్ఞం చేయాలి. యజ్ఞం లేకుండా మీరు ఏ కర్మ చేసినా అది కర్మ బంధనాల్లో చిక్కుకుంటాం. అర్థమైందా? సో లైక్ ఎట్లయితే మనము గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ లో చేస్తున్నాం, గవర్నమెంట్ ఏది ప్రవేశపెడితే ట్యాక్స్ అది మనం కట్టాలి. కట్టకపోతే వాళ్ళని ఏమంటారు? వాళ్ళు ప్రభుత్వానికి మోసం చేస్తున్నట్టే కదా. అవునగా, ట్యాక్స్, నేను ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన ట్యాక్స్ కట్టాలా, ఏదైనా జిఎస్టీ పెట్టి ప్రభుత్వం, ఇక వాళ్ళ ప్రభుత్వ శాసనం నేను పాటించాలా. అదేవిధంగా మన యొక్క మానవ జన్మ, అదే మన మానవ జన్మ కంటే ముందు జంతువులు, పక్షులు, పశువులు పట్టలేదు, వాటికి యజ్ఞంతో సంబంధం లేదు. మానవుడు అన్నప్పుడు యజ్ఞం చేయాలి. యజ్ఞము లేకుండా ఈ జీవితంలో ఎవడు సుఖంగా ఉండలేడు. మరి యజ్ఞాలన్నింటిలోకి వెళ్ళా ఉత్తమ యజ్ఞం ఏంటి? జపాయజ్ఞం. హరినామ జపాయజ్ఞము మస్ట్. అర్థమైంది? ప్రభు మా హాస్టల్లో చేయనియరు, మా ఇంట్లో చేయనియరు. మీ ఇంట్లో ఒక మానవుడు లాగా జీవించలేకపోతున్నారు. మనిషి అన్నప్పుడు జపం మస్ట్. ఎంతమంది గాలి పీల్చలేకుండా ఉంటారు? ఇప్పుడు ఈ రూమ్ లో మొత్తం గాలి అంతా బంధిస్తే ఎవరైనా ఉంటారా దీంట్లో? ఉండలేరు. అలాగే ఆహారం అంటే ఒక 20, 30, 50 రోజులు ఉండొచ్చు అనుకుంటా, కానీ గాలి 5 నిమిషాలు ఉండగలుగుతారు ఎవరైనా? 1 minute కష్టం కదా. అలానే యజ్ఞం అనేది మస్ట్ గా ట్రీట్ చేయాలా. యజ్ఞం చేయకుండా ఎవడు సుఖంగా ఉండలేడు. మనం సుఖంగా ఉండకపోవడానికి కారణము మనము యజ్ఞం చేయకపోవడము. దుఃఖానికి కారణం యజ్ఞం గురించి మనకు తెలియక యజ్ఞం చేయకపోవడము. అర్థమైందా? సపోజ్ మన ఇంట్లో ఎప్పుడైనా యజ్ఞం, ఏదో బ్రాహ్మణుని పిలిచి ఐదర్ సత్యనారాయణ కథ కానీ ఏదైనా యజ్ఞం చేపట్టామనుకోండి, ఎంతసేపు చేస్తాడండి? 10 నిమిషాలు చేసి వెళ్ళిపోతాడా? ప్రతి యజ్ఞాన్ని 1 గంట, 2 గంటలు, 3 గంటలు అవుతుంది కదా. అదేవిధంగా మనం కూడా 10 నిమిషాలతో ప్రారంభించి యజ్ఞము ఖచ్చితంగా 2 గంటలు యజ్ఞం చేసే స్థితికి ఎదగాల. 24 గంటలు మనకు టైం ఇస్తే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 2 గంటలు యజ్ఞం చేయాలి. మీరు గాలిని ఎన్ని గంటలు పీలుస్తారండి ప్రతిరోజు? భారతీ మాతకి గాలి ఎన్ని గంటలు పీలుస్తారు? పిలుస్తారా? ఏమన్నా గంట 2 గంటలు పిలుస్తారా? 24 గంటలు పిలుస్తారు, అంతేనా? మీ మిగతా ఎన్ని గంటలు పిలుస్తాడు? ప్రభుజీ అలా ఒక్క రౌండ్ జపం చేసిన హరి బోల్ అన్నాడు. మరి ప్రభుజీ అలా నేను 8 నిమిషాలే గాలి పిలిచిన హరి బోల్, మిగతా అని నేను పిలిచలేదు. ఎవరన్నా ప్రభుజీ ఒక మాల చేసిన ప్రభు, 2వ మాలకు ప్రమోట్ అయిన ప్రభుజీ అంటే 8 నిమిషాలే మీకు గాలి ఇచ్చి మిగతా గాలి తీసేస్తే బతుకుతారా? జీవితం ఎండ్ అయిపోతుంది. కాబట్టి భగవంతుడు అంటున్నాడు, 24 గంటలు నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గాలి ఇస్తున్నందుకు నాకు ట్యాక్స్ కట్టు అంటున్నాడు. ఇదేమంటాడు? మా ప్రభుజీ 24 hours పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందంట. ఇంటికి పోయినా ఇప్పుడు కొంచెం తగ్గించిందంట మా కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు కొంచెం టైం సెట్ చేసుకున్నాను. లేకపోతే ఇంట్లో కూడా అదే పని ఉంటుండే పాపం, ఏదో చేయాల్సిందే. మీరు కూడా అట్లే చేసినారు, ఇంటికి పోయినా కూడా అవే ఫోన్లు అవన్నీ ట్రాన్స్మిషన్లా. కానీ మనం ఈ విధంగా ఆలోచించాలి. 24 hours నేను గాలి పిలుస్తున్నప్పుడు భగవంతుడు 2 hours ఎందుకు నేను ఇబ్బంది ట్యాక్స్ కట్టద్దు? ఏం లేదు, భగవంతుడికి కట్టకపోతే మనమే కర్మ అనుభవిస్తాము. దుఃఖం ఎటువంటి దుఃఖము? మృత్యు అప్పుడు గుర్తొస్తుంది. ఇవన్నీ ఇట్లా పిక్చర్ స్క్రీన్ లో నువ్వు ప్రతిరోజు క్లాస్ తిన్నాము, నువ్వు అది పాటించలేదు, దానికి శిక్ష నెక్స్ట్ జన్మ, మళ్ళీ తల్లి గర్భంలో నువ్వు జన్మించబోతున్నావు అంతే. భగవంతుడు ఏం చేయడు, నెక్స్ట్ చెప్తున్నారు. ఇది అద్భుతమైన శ్లోకం, తద్విధి 34వ శ్లోకం. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి వాయిస్ రావడం లేదు.
ప్రభుజీ హరే సౌండ్ కృష్ణ. వస్తుంది కదా, చూడండి ప్రభు. హరే కృష్ణ గురుజీ, వాయిస్ రావడం లేదు. వస్తోంది ప్రభుజీ, మీరు ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఆయన అవ్వండి ప్రభుజీ. ఓకే ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. అయితే ఇప్పటి వరకు మనకి ఏం చెప్పండి భగవంతుడు ఏం చెప్పాడు? భగవంతుడు ఏం చెప్పాడు? తద్విధి ప్రణిపాతేన. భగవంతుడు గురువు దగ్గరికి వెళ్ళి, అక్కడ వెళ్ళి చూడండి, గురువు దగ్గరికి వెళ్ళి సర్వప్రభుకి వస్తుందన్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి మరి ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలా? మనము ఇన్ని విషయాన్ని గురువు దగ్గరికి వెళ్ళమంటుడు భగవంతుడే. ఇది ఎవరో పర్సన్ చెప్పట్లేదు, భగవద్గీతలోనే ఈ దివ్య జ్ఞానాన్ని తెలుసుకునే విధానాన్ని చెప్తున్నాడు. మీరు గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును, ఏ సత్యాన్ని? ఆత్మ సత్యాన్ని, ఆత్మ చేయవలసినటువంటి ధర్మం గురించి, ఆత్మ యొక్క పరమ లక్ష్యం గురించి, ఆత్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ దేహాన్ని ఎందుకు తీసుకున్నది, ఈ దేహంతో పలానా భార్య అనే దేహంతో అటాచ్మెంట్ ఎందుకు వచ్చింది, ఈ పిల్లలు ఏడిచిన నీళ్ళు తాపుతారు, భార్య మనకు ఎన్నో కష్టాలు పెడుతుంది, ఇంకెవరో పెడుతున్నారు, ఈ దేహంతో ఇన్ని కష్టాలు నేను ఎందుకు పడుతున్నాను, నేను దేహం నేనా? లేదు అనుకుంటే మరి ఈ సత్యంని, నీకు ఈ దుఃఖానికి, ఈ జన్మకు ఇంతకుముందు ఏమైనా జన్మలు ఉన్నాయా, నెక్స్ట్ ఇంకేమైనా జన్మలు వెయిటింగ్ ఉన్నాయా, ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి వస్తుంది ప్రకృతి. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఏ విధంగా తెలుసుకోవాలా? వినయంతో. గురువు దగ్గర వెళ్ళి వినయంతో, అంటే సబ్మిసివ్, ఆయన దగ్గర వినయంతో ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాలా, ఆయనని టెస్ట్ చేయడానికి కాదు వెళ్ళాల్సింది. అర్జునుడు కృష్ణుడిని టెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, కృష్ణుడి దగ్గర శరణాగతి పొంది జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడు. మనం కూడా అర్జునుడి యొక్క చరణధూళి, అర్జునుడి యొక్క ఫాలోయర్ లాగా, అర్జునుడి యొక్క అనుచరులాగా అర్జునుడు గురువు దగ్గరికి వెళ్ళిండో గురువు యొక్క ప్రతినిధిగా భావించాలి. మనం అర్జునుడి యొక్క ప్రతినిధిగా భావించి, అర్జునుడు ఏ విధానాన్ని అయితే పాటించాడో అదే విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనం చేసిన కారణంగా నీకు జ్ఞానంను ఉపదేశిస్తారు. ఇది ఎవరు చెప్తున్నారు? స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు. మరి కృష్ణుడి మాట నీకు ఒప్పందంగా ఉంటే, కృష్ణుడి మాట నచ్చితే అదే పాటించాలి. ఇది ఎవరో బయట వాళ్ళు చెప్పట్లేదు, అర్థమైందా? సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు 39వ శ్లోకంలో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరం శాంతిం అచిరేనాధిగచ్చతి. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, అంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? దివ్యమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానానికి అంకితమైన వాడు, అంకితమైన లేదా ఎట్లా తెలుస్తుంది? తన ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. జ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో ఇంద్రియాలను, సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే బండ్లు లేవు, పూర్వకాలం ఎడ్ల బండ్లు ఉండేది. ఎడ్ల బండి అందరికి కొట్టొచ్చేది కాదు, ఎలా కొట్టాలి ఏంటనేది తెలుసుకోవాలి, అది కూడా టెక్నిక్. ఈవెన్ ఎడ్లు కట్టడం కూడా టెక్నిక్, అది నాగలు దున్నడం కూడా టెక్నిక్. సో ఎప్పుడైతే ఆ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానానికి లోబడి ఆ జ్ఞానం ప్రకారమే నడుచుకోవాలా. జ్ఞానానికి అంకితమైన వాడు తన ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. రోజు క్లాస్ వింటున్నాం కానీ 4 నియమాలు పాటించలేము, నామం చేయలేకపోతున్నాం, సత్సంగు రాలేకపోతున్నాం. ఇక మనం ఏం జ్ఞానం వింటున్నట్టండి? జ్ఞానానికి అంకితమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు బై డిఫాల్ట్ మనకు ఈరోజు కూడా చెప్పాడు కదా, 1+1 చదువు రానోడు వాడు కూడా ఇది ఒకటి ఇది ఒకటి 1 1 ఇలా గుర్తయితే పడతారు కదా, ఇది ఒకటి ఇది ఒకటి, 1+1 కూడకున్నా కూడా వాడు 2 ఉన్నట్టయితే తెలుసుకుంటారు కదా, ఇది ఒకటి ఉంది ఇది ఇట్లయితే అంటారు కదా. 1 2 నేర్చుకోకున్నా కూడా ఇది ఇక్కడ ఏంటి, ఇది పట్టుకుంటే ఇది పట్టుకుంటే, ఇట్ మీన్స్ 2 ఉన్నట్టు కదా, రెండింటి కలిపి 2 ఒకటే అన్నాడు కదా. చదువు లేని వాడు కూడా నేర్చుకుంటున్నప్పుడు మరి మనము మన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఏం చేయాలా? ఇంద్రియాల్ని నిగ్రహించాలి. ఇంద్రియాలు చెప్పినట్టు వినొద్దు, గోస్వామి కావాలి. మనం నిగ్రహించిన వాడు మాత్రమే అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానం పొందడానికి అర్హుడు. మనం ఈ జ్ఞానాన్ని పొందడానికి లక్ష్యం ఏంటి? ఇంద్రియాల్ని కంట్రోల్ చేయడానికి.
సపోజ్ వెహికల్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాం. దాని మీనింగ్ ఆ వెహికల్కి ఉన్నటువంటి పార్ట్స్ అన్నింటినీ మన చేతిలో గ్రిప్లో పెట్టుకోవడానికే కదా. స్టీరింగ్ మన కంట్రోల్లో ఉండాలా, ఎక్సిలేటర్ మన కంట్రోల్లో ఉండాలా, బ్రేక్లు కంట్రోల్లో ఉండాలా. వాటిని ఫ్రీగా వదిలేస్తే ఏమైనా మీనింగ్ ఉందా? అలానే ఈ ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి జ్ఞానాన్ని మనం పొందాలి. అటువంటి కంట్రోల్ చేయడానికి కొరకు జ్ఞానం ఎవరైతే పొందాలనుకుంటున్నారో అటువంటి వాడే జ్ఞానాన్ని గ్రహించడానికి అర్హుడు. ఏదో టైం పాస్ పోతున్నా భయ్, నా ఇంద్రియాలు అయితే నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్, వింటా అన్ని తింటా, వింటా అన్ని తాగుతా, వింటా ఒక మాల జపం చేయ, నేను వినడం వేస్ట్ ఏ ప్రభు, నాకు టైంపాస్ కాక వస్తున్నా మీ దగ్గరికి, నువ్వు అంతే ఉంటావు. కాబట్టి దానిని పొందిన వాడే అతడు శీఘ్రమే పరమశాంతిని. కాబట్టి నువ్వు ఎంత విన్నా అశాంతిగా ఉంటున్నావు అంటే నీ ఇంద్రియాలను అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తున్నావు. ఏమంటారు కదా కృష్ణ ప్రభుజీ? నెక్స్ట్, కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధావిహీనులు భగవద్భావనను పొందలేక పతనము చెందుతారు. ఎవరైతే శాస్త్రాలను డౌట్ పడతారో, శాస్త్రాల పట్ల విశ్వాసం లేదో వాళ్ళు పతనానికి గురి అవుతారు. వాళ్ళు ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా సుఖంగా ఉండలేరు, శాంతిగా ఉండలేరు, అశాంతి దుఃఖంతో జీవిస్తారు. లాస్ట్ శ్లోక జ్ఞానం ఏమంటున్నారు? అది తస్మాత్ జ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అందుకే అజ్ఞానం వలన హృదయంలో కలిగినట్టే సందేహాలను జ్ఞాన ఖడ్గంచే ఖండించు ఓ భారత. యోగంతో కూడిన వాడవై లేచి యుద్ధం చేయవలసింది. కాబట్టి భగవంతుడు జ్ఞానం అర్థమైంది అనుకుంటున్నాను కదా. జ్ఞానం దేని కొరకు? ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి. అర్జునుడు ఇంద్రియాలని కంట్రోల్ చేయకనే మనసుతో వీళ్ళు నా వాళ్ళు, నా బంధువులు, కాబట్టి ఎవ్వడు నీ బంధువు కాడు, వాడు దుష్టుడు దుర్మార్గుడు, నేను అవతరించాను, నీకు బోధన చేస్తున్నాను, వాడిని సంహరించు. కాబట్టి లేచి అజ్ఞానము, నీ మోహము అజ్ఞానం వల్ల కలుగుతుంది. కాబట్టి ఆ మోహాన్ని జ్ఞానం అనే ఖడ్గంచే ఖండించి యుద్ధము చెయ్యమంటు. అంటే ఇక్కడ మనం ఏమైనా కత్తిపట్టి యుద్ధం చేయాలా, ధనుర్బాణాలు పట్టుకోవాలా? మనం ఏం చేయాలా? ఈ యొక్క 4వ చాప్టర్ ద్వారా అర్జునుడికి తన క్షత్రియ ధర్మాన్ని యుద్ధం చేయమన్నాడు. ఈరోజు మనకు క్షత్రియ ధర్మం కాకుండా మనము భక్తుడైనే ధర్మము. చైతన్య మహాప్రభు మనకేం బోధించాడు? మనకు ఆయన యొక్క బోధనలు, ఈ యొక్క ఆత్మశుద్ధి చేయడానికి మనకు చేతో దర్పణ మార్జనం జపం చేయండి. తర్వాత మన యొక్క ఇంద్రియాలు మనస్సుని క్లీన్ చేయడానికి భగవత్ కథామృతం వినండి. ఈ అణువణువు మనం ఎన్నో జన్మల నుంచి మనకు మన రక్తము, మన అణువులు, మన యొక్క మొత్తం మలినమైంది కాబట్టి భగవత్ ప్రసాదం తీసుకోండి. తర్వాత ఇదంతా అయిపోయింది, ప్యూరిఫై అయిందా కాలేదు ఎలా తెలుస్తుంది? మన దేహము మనస్సు ప్యూరిఫై అయిందా కాలేదు ఎలా మనం గుర్తించవచ్చు? జీవేన స్వరూపహయ కృష్ణేన నిత్యద. అణువణువు ఇతరులను సేవించాలా, భగవద్ బంధువులుగా భావించాలా, ప్రతి ఒక్కరిని ఆత్మ బంధువులుగా భావించాలా, ప్రతి ఒక్కరిని సేవించాలా. మరి సేవ ఎక్కడ దొరుకుతుంది? సాధు సంఘంలో దొరుకుతుంది. కాబట్టి సాధు సంఘం వెళ్ళాలి అనేది మనకు ఈ జ్ఞానం విన్న తర్వాత అర్జునుడికి ఎట్లయితే యుద్ధం చేయమంటుండో మన యొక్క ప్రతి ఇంద్రియము భక్తుల్ని, భగవంతుని సేవించడానికి ప్రేరేపితం కావాలి. సో కాబట్టి మనకు భగవంతుడు ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో విధి విధానాలు మొదన 12వ అధ్యాయము 12.9 కదా మనకు సాధన భక్తి. సాధన భక్తులందరూ కూడా పొద్దున ఖచ్చితంగా సాధన చేయడానికి మనందరం సాధకులం. పొద్దున మంగళారతి బ్రహ్మముహూర్తంలో లేవండి. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విలువైన సమయాన్ని లేచి భగవంతుని సేవించండి. మంగళారతి సమయంలో మంగళారతి చేయండి, భగవంతుని నామం చేయండి, భగవంతుని యొక్క అలంకారం చేయండి, భగవంతుని నైవేద్యం సమర్పించండి, నైవేద్యాన్ని ప్రసాదం తీసుకోండి. సాధువుల యొక్క సాంగత్యంలో భగవత్ కథామృతం వినండి, భగవన్ నామామృతం, భగవత్ సంకీర్తన, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నిత్యం భాగవత్ సేవయం, ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించండి. భగవంతుని నామాన్ని క్రమం తప్పకుండా చేస్తూ జీవితాన్ని సాధన భక్తితో పూర్ణ స్థాయికి
చేరుకోవాలని భగవంతుడు అంటే లేవు యుద్ధం చేయమంటే మనం కూడా ఈ రోజు మనకు సందేశం ఏంటి, మనం కూడా ఇప్పుడు లేచి భగవత్ ప్రసాదం తీసుకొని రేపు పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి ఇంకా మనం రేపటి నుంచి 16 మాలు రేపు భగవంతుడి యొక్క ధామయాత్రకు వెళ్తున్నాము. ఫుల్ పర్ఫెక్ట్ కృష్ణ చైతన్యంలో రేపు పొద్దున మనందరం లేచి భగవంతుడి యొక్క కార్యక్రమాలను ఒక దాన్ని ఏమంటారు సంకల్పంతో మనం ప్రారంభిద్దాము. అందరం కూడా ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ ఆత్మ యొక్క అనుకూలమైనటువంటి కార్యాలను చేద్దాం. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।